నితీష్ కుమార్ రెడ్డి తగ్గేదే లేదంటూ ఈరోజు సెంచరీ కొట్టాడు. నితీష్ కుమార్ రెడ్డి చిన్నప్పటి కోచ్ కుమారస్వామికి నితీష్ చిన్నప్పుడే ఆల్రౌండర్ అని తెలుసంట. తెలుగోడి సత్తా ఏంటో ఇవాళ చూపించాడు నితీష్ కుమార్ రెడ్డి. ఈ వీడియోలో మనం నితీష్ కుమార్ రెడ్డి బయోగ్రఫీ తెలుసుకుందాం. తన కెరీర్లో తొలి టెస్ట్ సిరీస్, అది కూడా ఆస్ట్రేలియా గడ్డపైన. నితీష్ కుమార్ రెడ్డి ఈ మూమెంట్ కోసం, ఇలాంటి సెంచరీల కోసం చాలా కష్టపడ్డారు. అతనికంటే ఎక్కువ తన తండ్రి కష్టపడ్డాడు. నితీష్ని ఆ స్థానంలో నిలిపేందుకు తన తండ్రి ఎన్నో త్యాగాలు చేశారు. ఒక పరిస్థితిలో నితీష్ వాళ్ళ ఫాదర్ జాబ్ కూడా పోవాల్సి వచ్చింది. సో ఇవాళ ఆస్ట్రేలియాపై నితీష్ కుమార్ తన సెంచరీతో అదరగొట్టడంతో తన తండ్రి ముత్యాల రెడ్డి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. నితీష్ కుమార్ రెడ్డి ఒక ఆల్రౌండర్. అతను రైట్ హ్యాండ్తో బ్యాటింగ్ చేయగలడు, రైట్ ఆర్మ్ మీడియం ఫాస్ట్తో బౌలింగ్ చేయగలడు. నితీష్ కుమార్ రెడ్డి 2003 మే 26న విశాఖపట్నంలో జన్మించారు. నితీష్ 5 సంవత్సరాల వయసు నుండే ప్లాస్టిక్ బ్యాట్తో ఆడటం మొదలుపెట్టాడు. అండ్ సీనియర్ల క్రికెట్ చూడడానికని క్రమం తప్పకుండా హిందుస్థాన్ జింక్ గ్రౌండ్కి వెళ్ళేవాడు. నితీష్ కెరీర్ స్టార్టింగ్లో 3 దగ్గర కోచింగ్ తీసుకున్నాడు. కృష్ణారావు, కుమారస్వామి, వాటేకర్, వీళ్ళ 3 దగ్గర కోచింగ్ తీసుకున్నాడు. ఒక ఇంటర్వ్యూలో నితీష్ కుమార్ రెడ్డి వాళ్ళ నాన్న గురించి ఇలా చెప్పుకొచ్చారు. మా నాన్న ఉద్యోగం వదిలేసినప్పుడు నాకు 12 లేదా 13 సంవత్సరాలు. నన్ను మొదటగా నమ్మిన వ్యక్తి మా నాన్నే. మా నాన్నని జాబ్ ఎందుకు వదిలేసావని చాలామంది మా బంధువులు ప్రశ్నించారు. కానీ మా నాన్న నాపై నమ్మకం పెట్టుకొని నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చారని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అండర్ 12, అండర్ 14 ఏజ్ గ్రూప్ మ్యాచ్ల సమయంలో నితీష్ని మొదటగా గుర్తించింది భారత మాజీ క్రికెటర్ అయిన ఎంఎస్కే క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి. 2019-20 రంజీ ట్రోఫీలో ఆంధ్ర తరపున 27 జనవరి 2020న ఫస్ట్ క్లాస్ డెబ్యూటెంట్గా చేశాడు. అండ్ అతను విజయ్ హజారే ట్రోఫీలో ఆంధ్ర తరపున 20 ఫిబ్రవరి 2021న తన లీస్ట్ ఏ డెబ్యూటెంట్గా చేశాడు. 2024లో T20I డెబ్యూటెంట్గా కూడా చేశాడు. నితీష్ని సన్ రైజర్స్ హైదరాబాద్ 20 lakhs పెట్టి 2023 ఇండియన్ ప్రీమియర్ లీగ్ యాక్షన్లో కొనుక్కున్నారు. అతను ఆ లీగ్లో కేవలం 2 మ్యాచ్లే ఆడాడు. అక్కడ అతను కొన్ని ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు, కానీ అప్పుడు బ్యాటింగ్ రాలేదు. ఇకపోతే నితీష్ 2024 సీజన్లో అద్భుతమైన పర్ఫార్మెన్స్ కనబరిచారు. అక్కడ నితీష్ పంజాబ్ కింగ్స్ అండ్ రాజస్థాన్ రాయల్స్పై కీలకమైన నాక్స్తో 142 స్ట్రైక్స్ రేట్తో 303 రన్స్ చేయడం ద్వారా ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు గెలుచుకున్నాడు. అండ్ టోర్నమెంట్లో 3 వికెట్స్ కూడా తీసుకున్నాడు. సో 2025 ఐపీఎల్ యాక్షన్లో SRH ద్వారా నితీష్కి 6 కోట్లు వచ్చాయి. ఆస్ట్రేలియాపై సెంచరీ చేసిన నితీష్ కుమార్ రెడ్డికి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ విరాళాన్ని ప్రకటించింది. 25 లక్షలు నగదు బహుమతి ఇస్తున్నట్లు ACA ప్రెసిడెంట్ కేశినేని శివనాథ్ గారు అనౌన్స్ చేశారు. మా ఈ వీడియోస్ నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.